ఆయన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ సర్వశక్తిగల కృపగల తండ్రి, ఇదిగో తండ్రి, నీ సన్నిధానంలో మరొక దినము నీ వాక్యమును ధ్యానించుటకు నాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, నేను జ్ఞానించ ఉండగా నా నుండి మాటలు కాక నీ మాటలుగా ఉంచడం తండ్రి. నా జ్ఞానంతో కాదు తండ్రి, మీ జ్ఞానంతో నింపి తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘ సభ్యులారు, నాకు మరొక అవకాశం ఇచ్చిన సంఘ గురువులకి అది దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము లోకాంతమును గూర్చిన ప్రవచనము. ఇది మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 14 నుంచి 19 వరకు ధ్యానించాం దీన్ని. ఇది ఏ సందర్భంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో చివరి దినాల్లో యెరూషలేములో ప్రవేశించేటప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడే సందర్భం అన్నమాట. శిష్యులు యెరూషలేము దేవాలయాన్ని చూసి, దాని కట్టడను చూసి, దాన్ని అద్భుతంగా ఎలాగా కట్టారో దాని గురించి వివరించినప్పుడు ఆయన ఆ దేవాలయంలో రాళ్ళు కానీ ఏవి కూడా ఈ 13వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళేమిటో, ఈ కట్టడములే ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. నెక్స్ట్ కూడా చదవండి. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఇది జరిగినప్పుడు శిష్యులు అడుగుతారు, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా యుగాంతం గురించి ప్రవచిస్తూ ఉంటాడు. యుగాంతం కన్నా ముందు ఈ ప్రవచన యాక్చువల్గా క్రీస్తు ప్రభువారే ప్రవచనాల నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనే ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ఈయన సార్వభౌమాధికారం ఎలా ఉంటుందంటే, మనకి అన్ని విధాలుగా అన్ని ఆటల మీద ఈయనకి అధికారం ఉంటుంది, కానీ ఒక ప్రవచనం ఈ కాల గతుల మీద మాత్రం ఆయనకు అధికారం ఉండదు. ఎందుకంటే అది తండ్రి యొక్క ఆధీనంలోనే ఉంటాయని మీకు ఇదే పత్రికలో ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయి అని అడిగినప్పుడు మనిషి కుమారుడు కానీ మరెవ్వరు కానీ దీన్ని ఎరుగరు, అది తండ్రి చిత్తమని క్లియర్గా చెప్తాడు. ఇదే వచనాన్ని మనం మత్తయి సువార్త 24వ వచనం 15 నుంచి 28లో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుంచి 28. 36వ వచనం చదువుతా చూడండి. అయితే ఆ దినముల గూర్చియు ఆ గడియ గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడు పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే ఆయనకు కూడా తెలియదు అది తండ్రి చిత్తం ఎలా ఉంటుంది. తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాడు ఆయన. అందువల్ల ఈ కాలం గురించి చెప్పేటప్పుడు ఈ కాలం ఎప్పుడు జరుగుతుందని చూస్తే దీని హిస్టరీ ఏంటంటే, ఫస్ట్ మామూలుగా సేమ్ ఈ 15వ అధ్యాయం ఒకసారి చదవరా. 24:15 మత్తయి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోధేయులో ఉండువారు పారిపోవాలి, కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. చాలండి. ఈ వచనాన్ని, యుగాంతం గురించి ప్రవచించే వచనాన్ని ముగ్గురు సువార్తికులు చెప్తారు, కానీ ఈ మత్తయి సువార్తికుడు మాత్రమే దానియేలు యొక్క ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ చెప్తాడు. దానియేలు ప్రవచనం ఇక్కడ ఎలా నెరవేరుతుంది అంటే, మన దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి.
హేయమైన వస్తువు పరిశుద్ధమైన స్థలంలో ఎలా పెట్టబడుతుందని చెప్తున్నాడు. దీన్ని కొద్దిగా ముందుకెళ్ళి 25వ వచనం చెప్తారా, చదువుతారా? తర్వాత కూడా అభిషక్తుడు నిర్మూలము చేయబడను. ఇది చాలా ఇక్కడ ఈ వచనంలో అభిషక్తుడు నిర్మూలన చేయబడును అని ఉంది. 25వ వచనంలో మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టనని స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఇది క్రీస్తు పూర్వం అంటే 483 సంవత్సరాల క్రితమే దానియేలు ప్రవక్త యేసుక్రీస్తు కన్నా ముందు ప్రవచిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వస్తారని. ఇక్కడ మీకు 69 వారాలు ప్లస్ ఒక వారం, మొత్తం 7 వారాలు ఉంటాయి. 62 వారాలు ప్లస్ ఒక వారం, 7 వారాలు, 69 వారాలు ఉంటాయి. టోటల్గా 70 వారాలు. అంటే హిబ్రూ లెక్క ప్రకారం ఒక్కొక్క వారం వాళ్ళు తీసుకుంటే 7 × 7 49 సంవత్సరాలు అన్నమాట. 49 ప్లస్ 62 × 7 434 ఇయర్స్, మొత్తం కలిపి 483 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరుతుంది. అది ఎలా అంటే క్రీస్తు పూర్వం 400 క్రీస్తు శకం 29వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు యెరూషలేం ప్రవేశం చేస్తారన్నమాట. యెరూషలేం ప్రవేశం చేసినప్పుడు ఈయన ఒక పేతురుని అడుగుతాడు ఆయన శిష్యుల్లో, జనులు నా గురించి ఏమనుకుంటున్నారంటే నువ్వు ప్రవక్తల్లో ఒకడివి, ఏలియా కానీ ఇర్మియా కానీ లాంటి ప్రవక్తల్లో ఒకడు అని చెప్పినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్తాడు. ఇక్కడ ఇర్మియా గురించి ఎందుకు ప్రవచిస్తాడంటే పేతురు చాలా అబ్జర్వ్ చేస్తుంటాడు క్రీస్తుని, ఏ ప్రవచనం ఎట్లా నెరవేరుతుందని. ఇర్మియా కూడా యెరూషలేం గురించి విలాపిస్తాడు, అందుకే విలపించే ప్రవక్త అంటారు కదా. అలాగే యేసుక్రీస్తు కూడా యెరూషలేం ప్రవేశించే ముందు యెరూషలేమును చూసి యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ వచ్చుదానా అని దాని గురించి విలపిస్తుంటాడు అన్నమాట. ఈ ప్రవచనము అక్కడ నెరవేరుతుంది. ఆ ప్రవచనం ఎట్లా నెరవేరింది అనేది క్రీస్తు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక వారమునకు ఇప్పుడు 27వ వచనం చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అంటే ఆయన కొత్త నిబంధన మన మధ్య నిబంధన స్థిరపరిచి బలిని నైవేద్యాన్ని ఆపేస్తున్నాడు. ఆయనే బలిగా అర్పింపబడుతున్నాడు కాబట్టి ఈ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఇది ఆయనే ప్రవచనాలకి నెరవేర్పుగా తెలియజేస్తున్నాడు. ఓకే, తర్వాత దీన్ని ఎప్పుడైతే ఈయన్ని సిలువ వేస్తారో, సిలువ వేసిన తర్వాత యెరూషలేముకి యూదులకి ఉన్న మెయిన్ శాపం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా పాపం చేస్తే చెదరగొట్టబడతారు. ఈయన చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలకి టైట్రస్ అనే ఒక రాజు, రోమా రాజు వచ్చి మొత్తం యెరూషలేముని, యేసుక్రీస్తుని బలి ఇచ్చినందుకు యెరూషలేముని మొత్తాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్పోయి ఇక్కడ జరుగుతుంది. దేవాలయం కట్టడాన్ని కుప్పగొల్చడం అన్నీ కూడా. అయితే ఇక్కడ మనకి గమనించవలసింది ఏంటంటే లోకాంతం గురించి ఈయన ఎందుకు ప్రచురిస్తున్నాడు అంటే లోకాంతం వెంటనే మనకి రాదు. అసలు లోకాంతం గురించి చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఫస్ట్ లోకాంతం వచ్చేటప్పుడు ఏమని జరుగుతాయి దానికి కొన్ని సూచనలు ఆయన తెలియజేస్తాడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ మోసాలు బాగా పెరుగుతాయి. ఎందుకంటే అనేక ప్రవక్తలు నా నామాన్ని వచ్చి చాలామంది మనల్ని మోసం చేస్తుంటారు కాబట్టి తప్పుడు బోధనలు, తప్పుడు ప్రవక్తలు, తప్పుడు సువార్తలు వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. రెండో సూచన ఏం చెప్తాడంటే ఇది మీరు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తాడు, 24:5లో రాదు మన యుద్ధాలు కరువులు మనకి ఇప్పుడు 24 యుద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఇప్పుడు ఇరాక్ యుద్ధం కానీ ఏ యుద్ధాలు చూసినా కూడా ఇప్పుడు అందరూ చెప్తున్నది ఏంటంటే
రాకడ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. కరువులు, మళ్ళీ వ్యాధులు కూడా మనం ఎక్కడ ఇప్పుడు రీసెంట్గా మనం పాండమిక్ కూడా చూస్తాం. ఇట్లాంటి భయంకర వ్యాధులు వచ్చినప్పుడు అవన్నీ కూడా సూచనలుగా ఉన్నాయి, కానీ అప్పుడే రాదని క్లియర్గా చెప్తున్నాడు ఆయన. తర్వాత ఎందుకు వస్తుంది అసలు ఈ యుగాంతం అనేది ఆయనకి ఎందుకు వస్తుందంటే పాపం పెరగడం వల్ల. ఇది నోవాహు టైంలో ఎలా ఉంది, తర్వాత సొదొమ గొమొర అదే లోతు టైంలో ఎలా ఉందో ఇప్పుడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అనేక పాపాల్లో పడిపోతున్నారు. దేవుణ్ణి తిరస్కరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల కూడా దీనికి లోకాంతానికి ఒక కారణం అన్నమాట. ఇప్పుడు లోకాంతం అయిన తర్వాత అసలు క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందని మనకి తెలియజేస్తుందంటే, క్రీస్తు రాకడ ప్రకటన 1:7 ఉంటుంది చూడండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, విజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. అంటే ఆయన రాకడ వచ్చేటప్పుడు ఇలా ఉంటుందండి. ఆయన రాకడ రాగానే ఫస్ట్ జరిగేది ఏంటంటే మృతుల పునరుద్ధానం జరుగుతుంది. 1 దెస్సలోనిక 4:16 చెప్తున్నారు, క్రీస్తు నందున్న వాళ్ళు ముందుగా లెగుస్తారని. తర్వాత విశ్వాసులు పైకెత్తబడాలి. దెస్సలోనిక 4:17 కూడా పౌలు చెప్తాడు, మేఘంలో ప్రభువును కలుసుకుందామని. ఒక్కసారి చదువుతారా? 1 దెస్సలోనిక 4:17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ తర్వాత కొత్త ఇది ఇంకోటి ప్రకటన 21:1 అంతటా కొత్త క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుకుని, మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇంకను లేదు. ఈ 2 ప్రవచనాలు ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు గారి నుంచి పౌలు చెప్పినవి కానీ ప్రవచనాలు కానీ ఇవన్నీ నెరవేరకుండా రాకడ అనేది రాదు. మనకి రాకడ రావాలంటే ఇవన్నీ కూడా దేవుడు మనల్ని రెడీ చేయాలి వీటిలన్నిటిని. కానీ ఇప్పుడు లోకాంతంలోకి ఎందుకు క్రీస్తు వారు లేట్ చేస్తున్నారంటే, ఇప్పుడు నోవాహు టైంలో ఉన్నప్పుడు కొద్ది మందే రక్షింపబడ్డాడు. నోవాహు ఓడ అనేది అప్పుడు రక్షణకి సూచనగా ఉంది. అందులోకి నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువారి దేవుడి యొక్క నెరవేర్పుని అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆయన చిత్తం ఏముందంటే అందరూ ఆ రక్షణలోకి రావాలనేది ఆయన చిత్తం. ఆయన చిత్తానికి సాదృశ్యం ఇప్పుడు ఆ రక్షణ అనేది నోవాహు ఓడ అనేది ఇప్పుడు ఉంటున్న సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ సంఘంలో అందరూ రక్షించబడాలి, అందరూ సంఘంలోకి రావాలి, క్రీస్తుని తెలుసుకోవాలి. క్రీస్తు అనే నోవాకు ఓడలో ఎలా ఉందో క్రీస్తు అనే ద్వారం ద్వారా సంఘంలోకి వచ్చి రక్షింపబడిన తర్వాతే ఆయన, ఎందుకంటే ఫస్ట్ రాకడలో ఆయన మొత్తం అందరినీ నాశనం చేశాడు. కానీ మనుషుల ఆలోచనలు ఎప్పుడు చెడ్డగానే ఉంటాయి. ఇట్లాంటివి చేయడం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. వాళ్ళని మెత్తని హృదయంగా చేసి వాళ్ళ హృదయం మీద వాక్యం రాసి వాళ్ళని కోరుకుంటున్నాడు అందరినీ. అప్పుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు, కానీ ఇప్పుడు అందరూ కావాలంటున్నాడు ఆయన. అందుకే అందరికీ మార్గంగా క్రీస్తు అన్నాడు. అందుకే పౌలు కంపల్సరీ ఈ క్రీస్తు గురించి చెప్పేటప్పుడు పర్టికులరిజం టు యూనివర్సలిజం అంటాడు. అంటే అప్పుడు యూదుల వరకే ఉన్నది, యూదుల వరకే రక్షింపబడ్డారు. ఇప్పుడు సమస్త అన్యజనులకి అందరికీ రక్షణ అనేది, సువార్త అనేది ప్రకటించబడాలి. ఆ తర్వాతే క్రీస్తు రాకడ వస్తుంది అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. మనం ఇప్పుడు సరే ఈ లోకాంతము వచ్చే టయానికి మనం క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత ఏంటని చూసినట్టయితే అపోస్తుల కార్యములు 3:19 చెప్తున్నాడు చూడండి. ప్రభువు సముఖము నందు విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ఆయన క్రీస్తుని పంపించాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మారు మనసు పొందాలంట. మారు మనసు పొంది ఆయన రక్షణలోకి వస్తేనే క్రీస్తు ప్రభు వారు మళ్ళీ రెండో రాకడలో మన కోసం వస్తాడు ఆయన తీసుకెళ్ళడానికి. అలాగే 1 పేతురు 1:16 చూడండి.
మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీ పుట్టిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అంటే ఒకటి ఆయన యొక్క మన పాపాలకి ప్రాయశ్చిత్తపడాలి, రెండవది పరిశుద్ధ జీవితం గడపగలగాలి. ఇంకొకటి ఏంటంటే మత్తయి సువార్త 24:42లో చెప్తున్నాడు, మెలకుగా ఉండమంటున్నాడు. అంటే మన వాక్యానుసారంగా కానీ మన జీవనంలో కానీ క్రీస్తుకు దగ్గరగా ఉన్నామా లేదా, బైబిల్కి దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నామా లేదా మనల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకొక గురుతరమైన బాధ్యత మనకి ఏం చెప్పాడంటే ఆయన సువార్తను ప్రకటించమన్నాడు. ఎల్లవేళలో ఎవరికి రక్షింపబడ్డ వాళ్ళకి అందరినీ ఆయన రక్షణలోకి రావాలంటే సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? ఇప్పుడు నోవాహు టైంలో నోవాహు వాళ్ళలోంచి ఫస్ట్ మనకి ఏమొస్తుందండి బయటికి? కాకి వస్తుంది. కాకి దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. అది బయటకు వెళ్తుంది. మనలాగే వాక్యం ఏంటది సంఘంలోకి, నోవాహు వాడనే సంఘంలోకి వచ్చి బయటకు వెళ్తుంది, లోకానుసారంగా జీవిస్తుంది. రెండోసారి వచ్చేది ఏంటంటే పావురం వెళ్తుంది, వెళ్ళి ఒక చిగురు తీసుకొస్తుంది. అది ఎందుకు సాదృశ్యంగా ఉందంటే మనం ఒకసారి ఈ సంఘంలో విన్న వాక్యాన్ని ఇంకొకరికి రక్షణగా మనం ఉండాలి, వాళ్ళని రక్షించి మనం సంఘంలోకి తీసుకురావాలి. అలా మన సంఘం అనేది విస్తరింపబడి ఆయన రక్షణలో అందరూ రక్షింపబడిన తర్వాతే ఈ ప్రవచన లోకాంతం అనేది క్రీస్తు రాకడనేది వస్తుందని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అంటున్నాడు. హేయమైన వస్తువు అంటే ఏంటంటే అంటే దేవునికి వ్యతిరేకమైనది, అపవాదిది. దీన్ని యాంటీ క్రైస్ట్ అని అనుకుంటారు. ఇదే మనకి వాక్యం దశలోనికలో పౌలు భక్తుడు చెప్తాడు చూడండి, 2వ దశలోనిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండుగా కనుక ఏ విధముగానైనను ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయుడి. అపవాది గురించి ఇతను ఏం చెప్తున్నాడు? నాశనం పాప పురుషుడు అంట, నాశన పాత్రుడు, భ్రష్టత్వం సంభవించి. అంటే మన చర్చిలో మనకు తెలియకుండానే ఒక ఫాల్స్ ప్రీచింగ్ వచ్చేస్తుంటుంది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మనలోనే ఉంటారన్నమాట. అది అపవాది వెలుగుదూత వేషం వేసుకొని వస్తూ ఉంటుంది కదా. అందుకని మనం ఈ వాక్యంతో మన పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఎంత జాగ్రత్తగా ఉండాలనేసి, వాక్యానుసారమైనది. ఇవన్నీ సంభవించిన తర్వాతే మనకి లోకాంతము సంభవిస్తుందని క్రీస్తు ప్రభువారు మనకి తెలియజేస్తున్నాడు. ఆయనే మనకి ద్వారము, ఆయనే మనకి రక్షణ ద్వారం. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా జీవించాలి, పవిత్ర జీవితం గడపాలి, మెలకువగా ఉండాలి. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించిన గాక. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలను గాక. ఆమేన్. నీ సమాధానము దాసునికి ఇప్పుడు నాథా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోని చూచున్నావు నాథా దేవా.